హాయ్ అండి. ఇవాళ మనం పీసీఓడి గురించి మాట్లాడుకుందాం. ఇది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది ఈ రోజుల్లోని. ఇంచుమించు ఒక ప్రతి 10 మంది ఆడవాళ్ళలో ఒక 4-5 మెంబర్స్‌లో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేవి ఉంటున్నాయన్నమాట. దీనిలో 3 వేరియంట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఏదో ప్రాబ్లమ్‌కి అల్ట్రాసౌండ్ చేయించుకుంటే దానిలో నీటి బుడగలు ఉండడం. దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. అప్పుడు మనం వరీ అవ్వక్కర్లా అన్నీ నార్మల్‌గా ఉంటే. కానీ ఇంకొకసారి ఏమవుతుంది అంటే, మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడం, తర్వాత అన్‌వాంటెడ్ హెయిర్ అప్పర్ లిప్ మీద, చిన్ మీద ఉండడం, తర్వాత ఏక్ని ఎక్కువ ఉండడం, హెయిర్ ఫాల్ ఉండడం, మూడీగా ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. దీనికి తోడుగా అండాశయాల్లో కనుక ఈ వాటర్ బబుల్స్ అంటున్నారు కదా, నీటి బుడగలు, పాలిసిస్టిక్ ఓవరీస్ కూడా ఉంటే అప్పుడు దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారనమాట. ఓవేరియన్ డిజార్డర్ అంటారు. తర్వాత లాస్ట్‌ది పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్ అని ఎప్పుడు అంటారంటే 2, 3 రకాలైన ఇబ్బందులు బాగా ఇంక్లూడ్ అయిపోతే దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. వీళ్ళలో ఇర్రెగ్యులర్ సైకిల్స్ బాగా ఎక్కువై ఇంచుమించు 4 మంత్స్‌కి, 6 మంత్స్‌కి, 1 ఇయర్ వరకు కూడా పీరియడ్స్ రావు. బాగా హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ అంటే మగవాళ్ళ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వలన బోలెడన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవన్నిటి కారణంగా వాళ్ళు చాలా వెయిట్ గెయిన్ అయిపోతారు. చాలా ఒబెసిటీగా ఉండడం, తర్వాత హిర్సుటిజం అన్‌వాంటెడ్ హెయిర్ రావడం, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండటం, బాగా స్ట్రెస్‌తో ఉండి బాగా డల్‌గా మూడ్ డిజార్డర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో, వీటికి ఏంటి సొల్యూషన్ అని ఆలోచిస్తున్నారా? దీని సొల్యూషన్ ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది. అండ్ ఎప్పటికీ ఇదొక లైఫ్ స్టైల్ డిసీజ్ అనమాట. డిసీజ్ కూడా కాదు. ఇదేం జబ్బు కాదు. ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి దీనికి సొల్యూషన్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉండే లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. బాగా ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవాలన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం అంటే ఎలాగైనా చేయొచ్చు. ఎక్సర్సైజ్ చేయొచ్చు, జిమ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, జుంబా చేయొచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. బయటికెళ్ళి అవుట్‌డోర్ గేమ్స్ అవి ఆడించాలి. పిల్లల్లో కామన్‌గా చూస్తున్నాం కదా! అందుకని ఆటని ఎంకరేజ్ చేయాలి. తర్వాత డైట్ అనేది మోడిఫై చేసుకోవాలి. షుగరీ డ్రింక్స్, హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి. సాల్టీ ఫుడ్స్ అంటే చిప్స్, పేస్ట్రీస్, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవాలి. తర్వాత ఎక్కువ వరీ అవ్వకూడదు. ఈ ప్రాబ్లం నాకుంది, నాకెలాగా ఇలా అధిగమించకూడదు. స్ట్రెస్‌ని తగ్గించుకోవాలి. 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఉండాలి. నైట్ ఒకే టైంకి పడుకొని మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ లేవాలి. నెక్స్ట్ స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవాలి. మూడ్ డిజార్డర్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. ధైర్యంగా ఉండాలి. ఈ ప్రాబ్లమ్‌ని నేను అధిగమించగలను. నేను డెఫినెట్‌గా దీనికోసం కృషి చేస్తాననే పట్టుదల ఉండాలి. ఓన్లీ డాక్టర్ ఏమీ చేయలేరు ఈ పీసీఓడీలో. కంపల్సరీగా ఎవరికి వాళ్ళు అనుకోవాలి. నా అంతట నేను ఎక్సర్సైజ్ చేస్తాను, నా డైట్‌ని నేను ఫాలో అవుతాను అని. పూర్తిగా అన్నీ అవాయిడ్ చేయలేం, కానీ మనం డైట్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, తర్వాత వైట్‌గా ఉన్న సబ్స్టెన్స్ అంటే మైదా, వైట్ రైస్ అవి తగ్గించుకోవాలి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనకి తక్కువ క్యాలరీస్ వచ్చే ఫుడ్స్, లేట్‌గా గ్లూకోజ్ రిలీజ్ అయ్యే ఫుడ్స్ తీసుకోవాలి. అంటే వైట్ రైస్‌కి బదులు దంపుడు బియ్యం తీసుకోవడం, ఆల్టర్‌నేటివ్స్ అనమాట. మిల్లెట్స్ తీసుకోవడం, రాగి ఇంక్లూడ్ చేసుకోవడం, ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ చేశాక తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? పిల్లల కోసం చూసేవాళ్ళు ఫస్ట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే మీరు ఇంచుమించుగా మీరున్న వెయిట్‌లో ఒక 10% వెయిట్ లాస్ అయితే మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా వస్తాయి. తర్వాత బాగా ఇర్రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు తినే ఫుడ్ ఎనర్జీ కాకుండా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళల్లో మెయిన్‌గా చెప్పేది ఏంటంటే ఒక 3-4 మంత్స్ గట్టిగా డైట్ చేయాలి. అంటే పూర్తిగా కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకొని హై ప్రోటీన్ అండ్ లో ఫ్యాట్ డైట్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒక 3-4 మంత్స్ చేస్తే సరిపోతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా రివర్స్ చేయగలుగుతాం. తర్వాత ఇప్పుడు సీడ్ సైక్లింగ్ అని బాగా పనిచేస్తుంది. దాంట్లో ఏంటంటే ఫస్ట్ 14 డేస్ ఆఫ్ సైకిల్‌లోని అవిసె గింజలు, తర్వాత పంప్కిన్ సీడ్స్ బాగా హెల్ప్ చేస్తాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్‌లోని నువ్వులు, ఆ తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవి తీసుకోవడం వల్ల సైకిల్ అనేది రెగ్యులేట్ అవుతుంది. స్పాంటేనియస్‌గా ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైనా మీకు పీసీఓడీ అని డయాగ్నోస్ చేశాక మీ వంతు ప్రయత్నంగా ఫస్ట్ ఈ వెయిట్ లాసు, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఆటలతో మీకు సెట్ అయితే వెరీ గుడ్. ఓవ్యులేషన్ వచ్చేసి చాలామంది స్పాంటేనియస్‌గా కూడా కన్సీవ్ అయిపోతారు.
అలా కనుక అవ్వనట్లయితే 3 మంత్స్ చూసాక కూడా అప్పుడు మీ డాక్టర్ మీ కండిషన్, మీ హార్మోన్స్ ఇవాల్యుయేట్ చేసి మీకు చిన్న మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మెడికేషన్ వలన మనకి ఇక్కడ ఏంటి ప్రాబ్లము, ఇర్రెగ్యులర్ సైకిల్స్ వలన ఎగ్ అనేది డెవలప్ అవ్వదు. సో ఎగ్ డెవలప్మెంట్కి చిన్న మెడిసిన్ పెట్టి ఎగ్ రిలీజ్కి ఇంజెక్షన్ ఇస్తారు. ఈ స్టెప్తో ఇంచుమించుగా 10 పీసీఓడి ఉన్న మెంబర్స్ ఉంటే 7 to 8 మెంబర్స్ కన్సీవ్ అయిపోతారు. సో అది మీకు హెల్ప్ఫుల్గా అవుతుంది. సో వరీ అవ్వకండి, పీసీఓడి అనేది ఏం పెద్ద ప్రాబ్లం కాదు, దీనికి సొల్యూషన్ ఈజీగానే ఉంటుందన్నమాట. సో హోప్ ఇట్ హెల్ప్స్. మీరు ఇవన్నీ ఫాలో అయితే పీసీఓడిని అధిగమించవచ్చు. అన్నిటికంట మీరు యాంగ్జైటీ, స్ట్రెస్ ఫీల్ అవ్వకండి పీసీఓడి ఉంది ఎలాగా అని. ఎప్పుడూ గుర్తుంచుకోండి, దీనికి సొల్యూషన్ మీ చేతుల్లోనే ఉంది. హోప్ ఇట్ హెల్ప్స్. డాక్టర్ లక్ష్మీ కుమారి, సూర్య హాస్పిటల్, పాలకొల్లు.